జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరూ కూడా ఒక అద్భుతమైన ఒక మంచి శుభవార్తను అయితే తీసుకువచ్చిన. సరే, ఉత్తరప్రదేశ్ను మొన్నటి వరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సహా సూడో సెక్యులర్ పార్టీలు ఒక గూండా రాజ్య రాష్ట్రంగా తయారు చేసినాయి దీన్ని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని. ఉత్తరప్రదేశ్లో గూండాలకు, రౌడీలకు అగ్రతాంబూలం ఇచ్చినాయి. పైగా పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడినాయి. ఫలితంగా ఈ ఉత్తరప్రదేశ్లో జంగిల్ రాజు నడవడం ప్రారంభమైంది. దేశమంతా కూడా ముందుకు పోతా ఉంటే ఈ ఉత్తరప్రదేశ్ మాత్రం వెనకపోవడం ప్రారంభమైందనమాట. 2017 వరకు ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున ఉండేటటువంటి 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటా వచ్చింది. అందుకు కారణము గూండారాజు. ఉత్తరప్రదేశ్ అనేది పూర్తిగా గూండాలకు, రౌడీలకు, గ్యాంగ్స్టర్లకు, క్రిమినల్స్కు, మాఫియా ముఠాలకు, జిహాదీలకు అడ్డాగా మారిపోయింది. వీధికి ఒక రౌడీ, పేటకు ఒక గూండా, ఊరికి ఒక గ్యాంగ్స్టర్. ఈ విధంగా ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా యాంటీ ఎలిమెంట్లకు కేంద్రంగా మారిపోయింది. ఇక ఉత్తరప్రదేశ్లో ఈ శాంతి భద్రతలు అనేటివే నీటి మీద బుడగలాంటి అనమాట. ఈ ఉత్తరప్రదేశ్లో 2017 వరకు ఎప్పుడు కూడా ఈ శాంతి భద్రతలు అయితే అదుపులో ఉండేటి కాదనమాట. రోజుకో కిడ్నాప్, ఒక అత్యాచారం, అదేవిధంగా హత్యలతో రాష్ట్రం అంతా కూడా నిండిపోయింది. ఫలితంగా ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో సాయంత్రం 7 తర్వాత ప్రజలు బయటకు వచ్చేదానికి కూడా భయపడతా ఉన్నారు. అలా ఉంది అక్కడ పరిస్థితి. ఫలితంగా ఉత్తరప్రదేశ్కు అభివృద్ధి అనేది ఆమడ దూరంలో నిలబడిపోయింది. పరిశ్రమల యజమానులు అసలు ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టడానికి కూడా భయపడతా ఉన్నారు. అలాంటి ఉత్తరప్రదేశ్లో 2017లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారిని బీజేపీ అధిష్టానం అయితే ఎంపిక చేసింది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ఉత్తరప్రదేశ్లో ఎన్కౌంటర్లు అయితే స్టార్ట్ అయినాయి. ఉత్తరప్రదేశ్లో మొదటగా ఈ శాంతి భద్రతలను అదుపులో పెట్టాలని చెప్పేసి భావించినటువంటి మన యోగి ఆదిత్యనాథ్ గారు హోమ్ మినిస్టర్ని కూడా తన దగ్గరే ఉంచుకొని ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినాడు. కానీ ఎరగదీయండి, రౌడీ అనేవాడు, గూండా అనేవాడు, మాఫియా అనేవాడు, గ్యాంగ్స్టర్ అనేవాడు కళ్ళకు కూడా కనపడకూడదని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. అయితే అరెస్టు లేదా ఎన్కౌంటర్, ఈ రెండే ఆయుధాలుగా ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా చెలరేగిపోయినారట్టే. ఫలితంగా ఏంటంటే గత 8 సంవత్సరాల కాలంలో ఉత్తరప్రదేశ్లో 14,000 ఎన్కౌంటర్లు జరిగినాయి. ఎన్ని? 14,000 ఎన్కౌంటర్లు. ఈ ఎన్కౌంటర్లలో 9,400 మంది క్రిమినల్స్ తీవ్రంగా గాయపడగా 239 మంది క్రిమినల్స్ చనిపోయినారు. దీంతో ఉత్తరప్రదేశ్లో ఈ శాంతి భద్రతలు అనేటివి మెల్లగా అదుపులోకి వచ్చినాయి. దీంతో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఇక అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టారనమాట. ఉత్తరప్రదేశ్లో పంటలు బాగా పండుతాయి. ఎందుకంటే ఈ గంగా నది కావచ్చు, యమునా నది, ఇట్లంతా కూడా చాలా వరకు దానికి సంబంధించిన ఉపనదులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మొదటగా ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఆ తర్వాత కుటీర పరిశ్రమలను, ఆ తర్వాత మధ్య తరహా పరిశ్రమలను రాష్ట్రానికి అయితే తీసుకొచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉండడం, వ్యాపార వాణిజ్యాలు ఎప్పుడూ లేనంతగా జరుగుతూ ఉండడంతో మళ్ళీ ఒకసారి ఈ మాఫియా దృష్టి ఈ ఉత్తరప్రదేశ్ మీద పడింది. చూడండి, అంటే పచ్చగా కనపడింది. ఊరూరే స్వామి, ఏడబట్టిన ఆదాయం నేనే, ఎవరి దగ్గర పట్టిన డబ్బులు ఉండాలి, పరిశ్రమలన్నీ వచ్చేస్తున్నాయి, పుష్కలంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు కన్నా వీళ్ళందరినీ బెరిచామంటే మనకు బాగా డబ్బులు వస్తాయని చెప్పేసి మళ్ళీ వీళ్ళు చెలరైపోసాగినారు. ఇక మాఫియా గ్యాంగులో ఉత్తరప్రదేశ్ మీద పడి ఈ ల్యాండ్ లార్డులను, అదేవిధంగా వ్యాపారవేత్తలను, అలాగే పారిశ్రామికవేత్తలను, అలాగే ఇతర డబ్బున్నటువంటి కుటుంబాలను వేధింపులకు గురి చేసాగినారు. వాళ్ళను డబ్బు కోసం బెదిరించసాగినారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ 3 కన్ను అయితే తెరిచారు. ఎవరిలాగా? పరమశివుడిలాగా. తెలుసు కదా, శివ ఇక 3 కన్ను తెరిచి ఎట్టుంటుందో ఆ మాదిరి అనమాట. ఇక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పిలిపించి ఏకంగా 20 ఎన్కౌంటర్లకు ప్లాన్ చేశారు. ఎన్ని? 20 ఎన్కౌంటర్లు. ఇక తన ఆధ్వర్యంలో ఈ ఎన్కౌంటర్లో మొన్నైతే స్టార్ట్ అయినాయి. ఈ ఎన్కౌంటర్లో వరుసగా బులంద్షహర్, షామ్లీ, కాన్పూరు, సహరాన్పూరు, లక్నో, బాగ్పత్తు, ముజఫర్ నగర్, గోరఖ్పూర్, హాపూర్, అదేవిధంగా మీరట్లో జరిగినాయన్నమాట. ఈ 10 నగరాలలో ఒకేసారి 20 ఎన్కౌంటర్లు అయితే నిర్వహించారు. ఏం ఉచ్చబోయిరట్నే బత్తారా, ఒక్కొక్కరా గుండెకాయలు కిందికి రావట్నే, దిగజారా గులాబ్ జాముల మాదిరా, ఏమంటారా? గడగడగడట్టే పదిరిపోతారట్నే. బులంద్షహర్లో 1 ఎన్కౌంటరు, షామ్లీ జిల్లాలో 4 ఎన్కౌంటర్లు, కాన్పూర్లో 2 ఎన్కౌంటర్లు, అలాగే సహరాన్పూరు, లక్నో, బాగ్పత్తు, ముజఫర్ నగర్, గోరఖ్పూర్, హాపూర్, అదేవిధంగా మీరట్లలో 2 ఎన్కౌంటర్లు చొప్పున జరిగినాయి అన్నమాట. వీటితో పాటుగా నాగల్ కేపాట్ జంగిల్లో మరో ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఈ ఎన్కౌంటర్లు అన్నింటిలో కలిపి 27 మంది క్రిమినల్స్లో పోలీసులు పట్టుకున్నారంట. అయితే ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయినారన్న విషయం మాత్రం ఇంకా బయటికి రాలా. ఎంతమంది లేచిపోయినారో తెలియదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఈ 20 ఎన్కౌంటర్లలో 50 మంది వరకు గ్యాంగ్స్టర్లు చనిపోయింటారనేది ఒక అంచనా అన్నమాట. అంటే ఒకే దెబ్బకు 50 మంది ఎన్కౌంటర్ అయిపోయినారనమాట. దీంతో మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మాఫియా ముఠాలకు భయం అంటే ఏంటో యోగి ఆదిత్యనాథ్ గారు పరిచయం చేశారు. తమాషా లేకపోతే మైండ్ ఏమైనా మెంగనపోయిందా? తెలియదాడు ఉంటే దేవురా. యోగి ఎట్టాటోడో తెలుసు, మళ్ళీ ఈ సెలాటాలేంది? ఇప్పుడు బాగా అర్థం ఏంటది అందరికి కూడా. యోగి అంటే ఏంటో, తన రాష్ట్రంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో మరొకసారి ప్రాక్టికల్గా ఈ గూండాలకు అందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారు చేసి చూపించారు. అది విషయం. ఎట్లా న్యూసా అదిరిపోయింది కదా. అది యముడితో పెట్టుకున్నా యోగితో పెట్టుకున్నా కానీ ఒకటే. ఉంటే మర్యాదగా ఉండాలా, లేదంటే వెళ్ళిపోవడమే. అట్టుంటుంది యోగిజీతో పెట్టుకుంటే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.